హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. సత్యసాయి జిల్లా ఎస్ఐ గారు డి సుధాకర్ గారు అద్భుతంగా స్పందించారు. ఏమని? మీరు మా పోలీసులకు బట్టలు తీసేస్తా అన్నారు, అవేమన్నా అరటి తొక్కలా అన్నాడు. ఓకే, కష్టపడి రన్నింగ్ చేసి కష్టపడి జాబ్ కొట్టాం, మీరు తీసేస్తే ఊడిపోతాయా మా బట్టలు అన్నాడు. ఓకే, ఈయన రిటర్న్ టెస్ట్లని రాసి పాస్ అయ్యి జాబ్ కొట్టాడంట. ఓకే, ఎవడో వచ్చి ఊడదీస్తా అంటే ఊడిపోవడానికి మా బట్టలేమి అవి కాదు ఇవి కాదు అన్నాడు. ఓకే, సరే సరే కానీ ఎస్ఐ గారు, మొన్న ఎంపీపీ ఎలక్షన్లో ఎంపీటీసీని జెడ్పీటీసీని ఎందుకు కిడ్నాప్ చేసి దాచారు? ఎందుకు మీరు కిడ్నాప్ చేసి పక్కన పెట్టారు? ఎందుకు వాళ్ళని తీసుకెళ్లి పరిటాల కుటుంబీకులకి అప్పగించారు? ఈ మాటలు నేను అడగట్లేదు, ప్రకాష్ రెడ్డి అడుగుతున్నాడు కదా. ఎందుకు చెప్పలేదు మీరు అప్పుడు సమాధానం? ఎందుకు చేశారు అలా? ఓకే, జగన్కి మీరు వార్నింగ్ ఇస్తున్నారు. వెరీ గుడ్. ఎందుకు ఇస్తున్నారు వార్నింగ్? ఎవడైతే తప్పు చేసి తొత్తులుగా మారుతున్నాడో వాడిని చట్టం కిందకి తీసుకొచ్చి న్యాయ వ్యవస్థల ముందు నిలబెట్టి బట్టలు ఇప్పేసి ఉద్యోగం పీకేసి పంపిస్తా అన్నాడు. మరి మీకెందుకు కాలుతుంది సార్? మీరేమైనా చేశారా అలాగా? సుధాకర్ యాదవ్ గారు, మీరేమైనా చేశారా అలాగా? మీరు పక్కన వాళ్ళకి ఏమన్నా కూటమి ప్రభుత్వానికి తొత్తులా మారి వైఎస్ఆర్సీపీ వాళ్ళని ఏమైనా ఇబ్బంది పెట్టారా? లేదంటే చేయకూడని చట్ట వ్యతిరేక కార్యక్రమాలు ఏమైనా చేశారా? ఎందుకంటే వాళ్ళని కదా అంది. మీకెందుకు ఇప్పుడు పొడుచుకొని వచ్చి జగన్మోహన్ రెడ్డిని ఏకవచనంతో పిలిచే అంత ధైర్యం మీకు వచ్చిందా? ఏకవచనంతో సంబోధించే అంత ధైర్యం మీకు వచ్చిందా? ఏం చూసుకొని మీరు ఎగురుతున్నారు? ఓహో, మీకు టీడీపీ ఎమ్మెల్యే టికెట్ ఇస్తున్నారనా? అబ్బాబ్బాబ్బా, మీరెంత నిజాయితీ గల పోలీస్ ఆఫీసరో ఒకసారి ఇక్కడ మాకు అర్థమవుతుంది సార్. ఇది లోకేష్ గారితో మీకేం సంబంధం? మీ పోలీస్ ఆఫీసర్ కదా. లోకేష్ గారితో మీకేం సంబంధం? లోకేష్ గారితో ఏం సంబంధం? అచ్చెన్నాయుడుతో ఏం సంబంధం మీకు? అచ్చెన్నాయుడుతో ఏం సంబంధం? ఇలా టీడీపీ వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి ఎందుకు మీరు వాళ్ళ చుట్టూ తిరుగుతూ వాళ్ళకి ఫ్లవర్ బొకేలు ఇస్తూ వాళ్ళ చుట్టూ ఎందుకున్నారు? నువ్వు వాళ్ళ మనిషివా? కూటమి ప్రభుత్వానికి ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించే వ్యక్తి అనుకోవడానికి ఇది సరిపోవా? జగన్ అంట, మాజీ సీఎంని ప్రస్తుత ఎమ్మెల్యేని పట్టుకుని జగన్ అంటావు నువ్వు. ఏంటి నీకంతా? ఏంటి సార్ మీకంతా? ఎక్కడి నుంచి వస్తుంది? జగన్ పోలీసులను బట్టలు ఉడదీసి కొడతా అంటున్నావు. బట్టలు ఉడదీసి కొడతా అన్నాడా? బట్టలు ఉడదీసి ఇంటికి పంపిస్తా అన్నాడా? ఫస్ట్ వీడియో సరిగా చూడు నువ్వు. ఓకే, పోలీసులు ఏమన్నా నువ్వు ఇస్తే వేసుకున్న బట్టలు అనుకున్నావా? కష్టపడి చదివి రన్నింగ్ రేసుల్లో ఎగ్జామ్స్లో పాస్ అయి ఎన్నో వేల మంది పోటీ పరీక్షల్లో నెగ్గి వేసుకున్న యూనిఫామ్ ఇది. సార్, మీరొక్కరే అలా పోటీ పరీక్షలకు వెళ్ళి పరిగెట్టారా? మీరొక్కరే రిటర్న్ టెస్టులు రాశారా? మీరొక్కరే వేల మందిలో ఉండి టెస్టులు రాశారా? అందరూ పోలీసులు అదే కదా. మీరేది కొత్తగా ఏదో చెప్తాను మాకు తెలియనట్టు. పోలీస్ రిక్రూట్మెంట్ ఎలా జరుగుతుందో మా అందరికి తెలుసు సార్, మేము చదువుకున్నాం. ఒకసారి మీదే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ బ్యాక్డోర్ వెరిఫికేషన్ చేయాల్సి ఉంది. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్లో ఎస్పీ రేజీ పర్మిషన్ లేకుండా ఇలా వీడియోలు రిలీజ్ చేయడం తప్పు. ఆ విషయం మీకు తెలీదా? మీకు పర్మిషన్ ఉందా ఇలా వీడియోలు చేసి రిలీజ్ చేయడం కోసం? మీ సొంతగా మీరు ఇష్టం వచ్చినట్టు వీడియోలు రిలీజ్ చేయకూడదు తెలీదా మీకు? మినిమం అది కూడా తెలియకుండా మీరు ఎస్ఐ ఎలా అయ్యారు సార్? ఎస్ఐ ఎలా అయ్యారు? అదే ఆలోచించాలి. నువ్వెవడో వచ్చి ఉడదీస్తా అంటేనా? తలకు బాగా గర్వం ఎక్కినట్టుంది భయ్యా మీకు. ఒక విషయం చెప్తున్నా, ఎవడో కాదు జగన్మోహన్ రెడ్డి. అట్లీస్ట్ ఆయన వస్తే జనాలు హెలికాప్టర్ దగ్గరికి వెళ్లకుండా ఆపలేని చేతగాని పోలీస్ వ్యవస్థ మీకు తెలుసా? ఆయన వస్తే జనాలు హెలికాప్టర్ దగ్గరికి వెళ్తే విండ్షీల్డ్ పగలగొడితే ఆపలేని చేతగాని పోలీస్ వ్యవస్థలో ఉన్నాం మనం. అది మీరే కదా అక్కడ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయవలసింది. మీరు ఫెయిల్ అయ్యారు. మరి ఏది సొక్క మేము తోపు అని మీ ఎగరేసుకుంటాం. ఎక్కడ ఫెయిల్యూర్ పోలీసులే మీరంతా. మీరేంది ఎగరేసుకునేది? ఊడదీయడానికి ఇదేమి అరటి తొక్క కాదు. అరటి తొక్క కాదు, బట్టలే. అరటి తొక్క అన్నా కొద్దిగా వాల్యూ ఉంటుంది.
మీరు చేసిన దానికి అక్కడ ఇచ్చిన సెక్యూరిటీకి అంత వాల్యూ మీ డ్రెస్‌కు ఉందో లేదో ఒకసారి మీరే ఆలోచించుకోండి. ఓకే. మేము నిజాయితీగానే ప్రజల పక్షాన నిలబడతాం, నిజాయితీగానే ఉద్యోగం చేస్తాం, నిజాయితీగానే చస్తాం. నువ్వు నిజంగా నిజాయితీపరుడివి, నిజాయితీగా ప్రజల పక్షాన నిలబెట్టేవాడివైతే నీ పోలీస్ స్టేషన్‌కొచ్చేసి ఇప్పుడు జరుగుతున్న కొన్నిటిపైన కేసులు పెడతారు టీడీపీ పైన. దమ్ముంటే అరెస్ట్ చేయగలవా? దమ్ముంటే అరెస్ట్ చేయగలవా? ఇంతకుముందు పెట్టిన కేసులు మీ దగ్గర పెండింగ్ ఏమి లేవా? వైఎస్ఆర్‌సీపీ వాళ్ళు వచ్చి కేసులు పెడితే మీ దగ్గర పెండింగ్ ఉన్న కేసులు ఏమీ లేవా? ఓకే. నిజంగానే మేము వచ్చి మీ పోలీస్ స్టేషన్‌లో ఇప్పుడున్న పరిటాల కుటుంబం పైన కేసులు పెడతారు అందరూ. టీడీపీ గవర్నమెంట్ పైన కేసులు పెడతారు. మీరు ఇప్పుడు వైఎస్ఆర్‌సీపీ వాళ్ళని సోషల్ మీడియా కార్యకర్తలను ఎక్కడి నుంచో అరెస్ట్ చేసి తీసుకెళ్ళినట్టు నువ్వు తీసుకెళ్ళగలవా? తీసుకెళ్ళగలవా? అరెస్ట్ చేయగలవా? నీతి నిజాయితీల గురించి రొమ్ము చరుచుకొని మాట్లాడుతున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ అంతా. అంత మీ పోలీసులే పతివతులు పత్తిత్తులైతే అంబటి రాంబాబు గారు గుంటూరులో పోలీస్ స్టేషన్ దగ్గర ప్లే కార్డ్స్ పట్టుకుని ధర్నా ఎందుకు చేస్తారు? నేను కేసు పెట్టినా తీసుకోవట్లేదని. చెప్పండి సార్. అంత సత్తా ఉన్న వాళ్ళే అయితే హెలికాప్టర్ విండ్‌షీల్డ్ పగిలే వరకు ఏం చేస్తున్నారు పోలీసులు? చెప్పండి. చెప్పడానికి కబుర్లు బానే చెప్తారు. అంతే తప్ప అడ్డమైన దారులు తొక్కం. జాగ్రత్తగా మాట్లాడు. ముఖ్యంగా ఈ ఎస్ఐ ఏలు చూపించి ఇలా మాట్లాడుతున్నాడు. చాలా చాలా చండాలం అది. ఫస్ట్ మేనర్స్ నేర్చుకోండి ఎస్ఐ గారు. జగన్మోహన్ రెడ్డిని ఏకవచనంతో సంబోధించడం ఫస్ట్ మీరు చేసిన తప్పు. 2 ఎవడో వచ్చని ఇంకో విధంగా బూతులు మాట్లాడితే ఇంకో తప్పు. జాగ్రత్తగా ఉండు. వార్నింగ్ ఇచ్చే రేంజ్‌కి నువ్వు వెళ్ళావంటే నీ వెనక ఎవడెవడు ఉంటాడో వాడందరిని బయటికి తీసి మరీ జైలుకి పంపించే బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు 100% తీసుకుంటారు. ఇప్పుడు నువ్వు చేసిన వీడియో విత్ పర్మిషన్ చేసావా? వితౌట్ పర్మిషన్ చేసావా? వితౌట్ పర్మిషన్ చేస్తే మాత్రం నువ్వు జైలుకి వెళ్ళాల్సి ఉంటుంది. విత్ పర్మిషన్ చేస్తే ఆ పర్మిషన్ ఇచ్చినోడు కూడా రేపొద్దున జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత లెఫ్ట్ రైట్ ఇచ్చేసి బట్టలు ఓడదీసి పంపించే అవకాశం 100% ఉంది. ఎందుకంటే తాటాకు చొప్పుళ్ళకి బెదిరిపోయే రకంగా జగన్మోహన్ రెడ్డి పెద్ద వాళ్ళని తట్టుకున్నాడు. ఆఫ్టర్ ఆల్ నువ్వు ఎస్ఐవి, నువ్వెంత చెప్పు జగన్మోహన్ రెడ్డి గారి ముందు. నువ్వు వెనక టీడీపీ బ్యాకప్ ఉందని, టీడీపీ వాళ్ళు ఏదో సపోర్ట్ చేస్తారని ఎమ్మెల్యే టికెట్ కోసం తెగ తిరిగి అలిసిపోయి ఉన్నావు కదా. మరి పరిటాల శ్రీరామ్‌కే ఎమ్మెల్యే టికెట్‌కి దిక్కు లేదు. బట్ నువ్వు తిరిగావు కదా. ఎమ్మెల్యే టికెట్ వస్తుంది, ఎమ్మెల్యే టికెట్ అవుతాను, నేను ఎమ్మెల్యే అయిపోతాను. చూద్దాం జగన్మోహన్ రెడ్డి గారు నీ విషయాన్ని చాలా లీస్ట్‌గా కౌంట్ చేస్తారు. బట్ అంత ఈజీగా వైఎస్ఆర్‌సీపీ పార్టీ కార్యకర్తలు ఎవడు వదిలిపెట్టడు. చూద్దాం ఎంతవరకు నువ్వు నిజాయితీపరుడవో, ఎంతవరకు నువ్వు నిలబడి ఉంటావో కూడా రాబోయే రోజుల్లో తెలుస్తుంది. ఇది వైఎస్ఆర్‌సీపీ పార్టీ వాళ్ళు అందరూ కలిసి తీసుకుంటున్న నిర్ణయం. చూద్దాం బేటా ఏమవుతుందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళి సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.